స్టూడెంట్స్. సో ర్యాపర్ క్లాస్ అనే టాపిక్ మనకి జావాలో సో సింపుల్ టాపిక్. సో ఈ ర్యాపర్ క్లాస్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే కొన్ని ప్రిమిటివ్ టైప్స్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్స్కి అండ్ ఆబ్జెక్టివ్ టైప్స్ నుంచి ప్రిమిటివ్ టైప్స్కి మనం బాక్సింగ్ చేస్తాం. సో హియర్ ద వర్డ్ యూజింగ్ బాక్సింగ్. బాక్సింగ్ మీన్స్ కన్వర్టింగ్. సో కన్వర్టింగ్ అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బాక్సింగ్స్ ఉన్నాయి. దాన్నే మనం ఆటో బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్ అంటాం. సో ఆటో బాక్సింగ్ అండ్ అన్బాక్సింగ్ మీన్స్ ఇక్కడ 2 వర్డ్స్ తీసుకున్నాం. దట్ ఈస్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్స్. సో ఈ ఆబ్జెక్టివ్ టైప్స్ అనేవి మనకి ఏ ప్యాకేజ్ నుంచి తీసుకుంటాము అంటే హియర్ ద ప్యాకేజ్ ఈజ్ లాంగ్ ప్యాకేజ్. సో జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో మనకి 8 వ్రాపర్ క్లాసెస్ ఉన్నాయి. సో ఆ 8 వ్రాపర్ క్లాసెస్ ఏంటి అంటే మనకి ప్రిమిటివ్ టైప్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిమిటివ్ టైప్కి 1 వ్రాపర్ క్లాస్ అనేది తీసుకుంటాం. దట్ ఈస్ 1 ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటాం. సో దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి మనం బాక్సింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ కన్వర్షన్ చేస్తాం. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వ్రాపర్ క్లాసెస్. సో హియర్ ఇన్ జావా provides the wrapper class is a mechanism to convert primitive types into objective types and again reverse objective types into primitive types. సో బోత్ పెర్ఫార్మెన్స్ని పెర్ఫామ్ చేయడం కోసం మనం ఇక్కడ యూజ్ చేసే కాన్సెప్ట్ ఈస్ వ్రాపర్ క్లాసెస్. సో హియర్ primitive type to the conversion of primitive type to objective is nothing but auto boxing. The next one reverse objective type to primitive type. So this is called unboxing. సో మనకి రెండిట్లో కూడా యాక్చువల్గా ఆటోమేటిక్గా కంపైలర్ చేసే స్టేట్మెంట్స్ ఉంటాయి, బాక్సింగ్స్ ఉంటాయి. మనం ఎక్స్టర్నల్గా చేసే అంటే మనం ఒక స్టేట్మెంట్ ద్వారా మనం కన్వర్షన్ చేసే స్టేట్మెంట్స్ ఉంటాయి. సో అంటే ఆటో బాక్సింగ్ ఆటోమేటికలీ అండ్ ఎక్స్టర్నల్లీ, అలాగే అన్బాక్సింగ్లో కూడా ఆటోమేటిక్ అండ్ ఎక్స్టర్నల్గా చేసే ఆపరేషన్స్ ఉంటాయి. సో ఇలా ఏంటి అంటే మనం ఈ ప్రిమిటివ్ టైప్ నుంచి ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ నుంచి ప్రిమిటివ్కి చూసే బిఫోర్ దట్ మనకి ప్రీడిఫైన్గా ఉన్న వ్రాపర్ క్లాసెస్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉన్న 8 వ్రాపర్ క్లాసెస్ అనేవి చూద్దాం. సో నెక్స్ట్ వన్ ప్రిమిటివ్ టైప్, దానికి సంబంధించిన వ్రాపర్ క్లాస్. సో హియర్ టోటల్ 8 డేటా టైప్స్ మనకి జావాలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ హ్యావింగ్ దట్ ఓన్ క్లాస్. ఓకే, ఫస్ట్ వన్ బూలియన్. సో హియర్ ద wrapper class starting with capital letter. So B is a capital letter, boolean. Next one char. So here is character. C is capital letter. Next one byte. Okay. Next one short. Then short. After that int. Then integer. Next long. Then long. After that float. Then float. Double. Then double. Okay. So total మనకి 8 primitive data types to 8 wrapper classes. So basic one example program నుంచి మనకి బాక్సింగ్ అనేది ఎలా పెర్ఫామ్ చేయాలో చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్లో ఏంటంటే మనకి ఆటోమేటిక్
అండ్ ఎక్స్టర్నల్గా పెర్ఫామ్ చేసే బాక్సింగ్స్ అనేవి మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం ఒక క్లాస్ తీసుకోవాలి కాబట్టి దట్ ఈస్ పబ్లిక్ క్లాస్. మీరు పబ్లిక్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆటోమేటిక్గా మనకి పబ్లిక్లోనే ఉంటుంది. దట్ ఈస్ వ్రాపర్ ఎగ్జాంపుల్ అని మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మనం మీనింగ్ఫుల్ నేమ్ తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ పబ్లిక్ స్టాటిక్ void main of string args. Then simple గా ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ ఇంటీజర్ వేరియబుల్ int a equal to 10. This is primitive type. So I want to convert primitive type to objective type. So objective type కి దీనికి సంబంధించిన మనకి వ్రాపర్ క్లాస్ ఏంటి, ఇంటీజర్. సో ఇంటీజర్లో ఐ క్యాపిటల్ లెటర్, ఇంటీజర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ నేమ్ దట్ ఈస్ ఐ ఈక్వల్ టు ఇక్కడ ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఎక్స్టర్నల్గా ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్. ఓకే, వాల్యూ ఆఫ్ మీరు దేన్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఏ అనే వేరియబుల్ ప్రిమిటివ్ టైప్ నుంచి మనం రాసిన స్టేట్మెంట్ ఇంటీజర్ డాట్ వాల్యూ ఆఫ్ అనే స్టేట్మెంట్ ద్వారా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎక్స్ప్లిసిట్లీ. ఓకే, సో అంటే ఇంటీజర్ అనే క్లాస్లో ఉన్న వాల్యూ ఆఫ్ అనే మెథడ్ ద్వారా మనం కన్వర్ట్ చేసాం. సో నెక్స్ట్ సింపుల్గా మనం ఆటోమేటిక్గా కంపైలర్ ఎలా కన్వర్ట్ చేస్తుంది ఏ సిచ్యువేషన్లో అంటే, ఫస్ట్ ఐ వాంట్ టు డిక్లేర్ సమ్ ఆబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న వేరియబుల్, ఏదో ఒక వేరియబుల్ తీసుకుందాం, దట్ ఈస్ ఐ తీసుకున్నాం కాబట్టి జే. సో ఐ అనేది మనం ఎక్స్ప్లిసిట్గా కన్వర్ట్ చేసాం. జే ఈక్వల్ టు సింపుల్గా నేను ఏ అంటున్నాను, అంటే ఏ అనేది ఇంటీజర్ నార్మల్ ప్రిమిటివ్ టైప్. సో ఆ ప్రిమిటివ్ టైప్ నుంచి మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లోకి కంపైలర్ ఈ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా తీసుకోవడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో హియర్ మీరు కనుక అవుట్పుట్ ప్రింట్ చేస్తే, దట్ ఈస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ద్వారా ఈ 3 వాల్యూస్ చెక్ చేస్తే, దట్ ఈస్ ఏ ప్లస్ సమ్ స్పేస్ ప్లస్ ఐ వాల్యూ సమ్ ప్లేస్ స్పేస్ ఆఫ్టర్ దట్ జే, ఇలా ప్రింట్ చేస్తే మనకి టోటల్ 3 వాల్యూస్లో అంటే దట్ ఈస్ ఫస్ట్ ఏలోకి 10 వేసాం. సో 10 స్టోర్ చేసిన తర్వాత ఈ 10 అనేది ఐలోకి స్టోర్ అవుతుంది, అంటే ఐలో కూడా 10 ఉంటుంది. ఆఫ్టర్ దట్ జేలో కూడా మనకి ఏని అసైన్ చేసాం కాబట్టి 10 ఉంటుంది. సో అవుట్పుట్ మేబీ 10 10 10 అయి ఉండొచ్చు. సో ఇది ఏంటి అంటే వన్ టైప్ ఆఫ్ దిస్ ఈజ్ ఆటో బాక్సింగ్. అంటే మనం ఇక్కడ ఏం చేసాము, ప్రిమిటివ్ టైప్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్లోకి కన్వర్ట్ చేసాం. సో సేమ్ ప్రాసెస్ అగైన్ ఆబ్జెక్టివ్ టైప్ నుంచి మనం ప్రిమిటివ్ టైప్కి కన్వర్ట్ చేయాలి అంటే, సో దట్ ఈస్ ఆబ్జెక్టివ్ టైప్ టు ప్రిమిటివ్ టైప్ మీన్స్ అన్బాక్సింగ్. అన్బాక్సింగ్ అంటే సో సింపుల్ ప్రోగ్రామ్ పబ్లిక్ after that దెన్ ఫస్ట్ మన దగ్గర ఏముండాలి, ఆబ్జెక్టివ్ టైప్ ఉండాలి. ఆబ్జెక్టివ్ టైప్ నుంచి మనం ఎందులో కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం, ప్రిమిటివ్ టైప్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ ఇంటీజర్ ఏ ఈక్వల్ టు న్యూ స్పేస్ ఇంటీజర్ ఆఫ్ సమ్ నెంబర్ 3. ఓకే, సో ఈ నెంబర్ని నేను ఆబ్జెక్టివ్ టైప్లో తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ప్రిమిటివ్ టైప్లోకి మార్చాలి. సో ప్రిమిటివ్ టైప్లో ఐ వాంట్ హ్యావ్ వన్ వేరియబుల్ దట్ ఈస్ ఇంట్ ఐ ఈక్వల్ టు ఏ. ఏ అనేది ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఇంట్ వాల్యూ ఆఫ్. సో ఇక్కడ ఈ కన్వర్షన్లో మనం యూజ్ చేసే మెథడ్ వచ్చి ఇంట్ వాల్యూ ఆఫ్. ఈ ఇంట్ వాల్యూ అనేది ఏంటంటే ప్రిమిటివ్ దట్ ఈస్ ఆబ్జెక్టివ్ టైప్ నుంచి మనకి ప్రిమిటివ్ టైప్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ. ఓకే, నెక్స్ట్ సో ఆటోమేటిక్గా జరగాలి అంటే ఇంట్ జే ఈక్వల్ టు మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ఏ అనేది ఆటోమేటిక్గా స్టేట్మెంట్ ద్వారా మనం కన్వర్ట్ చేసి జేలోకి స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ కంపైలర్ అనేది ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది. సో సేమ్ అగైన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం చూసినట్టే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ మనం 3 వాల్యూస్ ఫస్ట్ తీసుకున్న వాల్యూ ఏ ప్లస్ స్పేస్ ఆఫ్టర్ దట్ ఐ ప్లస్ స్పేస్ ఆఫ్టర్ దట్ జే, మీరు 3 వాల్యూస్ ప్రింట్ చేస్తే సేమ్ మనకి ఏ వాల్యూ అయితే మనం తీసుకున్నామో అదే వాల్యూ 3లో కాపీ అవుతుంది, సేమ్ అదే వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది.
సో, ఇలా ఏంటి అంటే వ్రాపర్ క్లాసెస్ యూజ్ చేసి మనం ప్రిమిటివ్ టైప్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్‌కి, ఆబ్జెక్టివ్ టైప్ నుంచి ప్రిమిటివ్ టైప్‌కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు.